హాయ్ అండి. చల్ల పునుగుల్లో నీళ్ళకి బదులు ఇవి వేసి కలపండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు గిన్నెలో 1½ కప్పు మైదా పిండి వేసుకోవాలి. 3/4 కప్పు పుల్లని పెరుగు వేసి, చిన్న స్పూన్ సాల్టు, చిన్న స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా వేసి ఈ పిండిని బాగా కలపాలి. ఇవేనండి, నీళ్ళకు బదులు పల్చని మజ్జిగ పోసి చేయండి. ఇలా కలుపుకుని 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ పోసి 2 పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన శనగపప్పు వేసి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు, చిన్న స్పూన్ జీలకర్ర వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పోపు వేసుకోవటమేనండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసామనుకోండి అవి బోండాల్లాగా వచ్చేస్తాయి. మీకు కూడా నచ్చింది కాదు. అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.